N30 ప్లస్ వైట్ మోడల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు క్లియర్‌గా చెప్తున్నాను. అండ్ అన్బాక్స్ చేసిన తర్వాత అసలు అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయో లేదో కరెక్ట్‌గా చూసుకోండి. ఇలాగ అన్నీ తీసి ఒక బై వన్ పెట్టి అన్నీ చూపిస్తాను ఏవేవి ఉన్నాయో. అండ్ మాక్సిమం వాక్యూమ్ క్లీనర్ కొనే ముందు చాలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఏ వాక్యూమ్ క్లీనర్ బావుందో, ఏది తీసుకుంటే బెటరు అండ్ అలాంటివన్నీ వీడియో ఛానల్స్‌లో చాలా ఉన్నాయి. ఒకసారి ఛానలెళ్లి మీరు ప్రాపర్‌గా రీసెర్చ్ చేసి తర్వాత తీసుకోండి ముందు. మీ ఇంటిని బట్టి అండ్ మీకేది కావాలో, ఎలాంటిదైతే బెటరో అదని చూసి ముందు తీసుకోండి. తర్వాత మెయిన్ థింగ్ వెట్ ప్లేసెస్‌లోకి ఏ వాక్యూమ్ క్లీనర్ క్లీన్ చేయకూడదు. లైఫ్ రాదు. ఫస్ట్‌లో మీకు బానే ఉంటది గానీ, లాంగ్ లైఫ్‌లో మీకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో, లాంగ్ రన్‌లో మీకు ప్రాబ్లమొస్తే సర్వీస్ రిలేటెడ్‌గా చాలా ఇబ్బంది పడతా ఉంటారు. ఎవరైనా సర్వీస్ ఇస్తారు. బట్ వారంటీ ఉన్నన్ని రోజులు ఓకే గానీ, వారంటీ అయిపోయిన వెంటనే ఏ వాక్యూమ్ క్లీనర్ అయినా 1 ఇయర్ మాక్సిమం వారంటీ ఇస్తుంది. లేదంటే 2 ఇయర్స్ వస్తుందేమో. దాని తర్వాత థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్‌కి రాదు. సో, అంత కాస్ట్ పెట్టి చూసిన తర్వాత సర్వీసింగ్ రిలేటెడ్ కాస్ట్ ఎక్కువున్నప్పుడు సో, ఇబ్బంది పడతారు. సో, ప్రాపర్ మెయింటైన్ చేసుకుంటే వాడుకోవచ్చు. అండ్ మెయిన్ థింగ్స్ ఎప్పటికప్పుడు రోబోని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. వాటర్ ప్లేస్‌లోకి పంపియకూడదు. అండ్ క్లీన్ వాటర్‌తోనే క్లీన్ చేస్తే ఇలా ప్రాపర్‌గా వాడుకుంటే లైఫ్ బాగొస్తుంది. ఎలా మెయింటైన్ చెప్తానో అలాగ వాడుకుంటేనే వస్తుంది. లేదంటే ఇష్యూస్ వస్తాయి. అండ్ స్పేర్ పార్ట్స్ అన్నీ చాలా కాస్ట్‌లీగా ఉంటాయి. సో, జాగ్రత్తగా వాడుకోండి చూసి. ఓకేనా? మామూలుగా ఆపరేట్ చేయాలంటే ఈ బటన్ సింగిల్ టైం ప్రెస్ చేస్తే క్లీనింగ్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇదే బటన్ ఒకసారి నొక్కితే ఆగిపోతుంది. ఆన్ ఆఫ్ రెండు ఇదే బటను. ఏదైనా పర్టికులర్ ప్లేస్లోనే క్లీన్ చేయాలనుకుంటే మిషన్ ఎత్తుకొని వెళ్ళిపోయి ఆ మిడిల్లో పెట్టేసి ఈ రౌండ్ బటన్ ఒకసారి నొక్కితే ఆ చుట్టూరు 100 స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు క్లీన్ చేస్తుంది. అయిపోయినాక అదే ఛార్జింగ్కి వచ్చేస్తుంది. మళ్ళీ ఏం చేయక్కర్లే. ఇది ఎప్పుడైనా మనం వేరే రూమ్స్ క్లీనింగ్ వద్దు, ఇంకా ఆపేసి పంపించాలన్నప్పుడు మనం ఆపి ఎత్తుకొచ్చే పెట్టే పని లేకుండా దీన్ని నొక్కితే దాని పాటికి అది దాని ఇంటికి వచ్చేస్తుంది. హోమ్ బటన్ లాగా. ఇంకా వారంకి ఒకసారి ఇట్లా తీసుకొని దీన్ని తీసి ఈ ఫిల్టర్ ఒక్కటి క్లీన్ చేసుకోవాలి. బయట తీసుకొని జస్ట్ తట్టేసి పెట్టుకోవాలి. కడగకూడదు. ఇట్లా తట్టేసి ఇలా పెట్టుకోవాలి. దీన్ని కావాలంటే కడుక్కోవచ్చు. ఇట్లా పెట్టేసి ఇలా పెట్టుకోవాలి. ఇది ఇంకా ఇట్లా రొటేట్ చేసి వారంకి ఒకసారి ఈ 2 బ్రష్లు క్లీన్ చేసుకోవాలి. ఈ చుట్టూరు హెయిర్స్ చుట్టుకుంటాయి. ఈ 2 ఇలా తీసేసి దీన్ని బయట తీసుకొని హెయిర్స్ క్లీన్ చేసి మళ్ళీ ఇలాగే పెట్టేసి దీన్ని ముందు ఈ సైడ్ పెట్టి ఇట్లా క్లోజ్ చేయాలి. అంతే. ఈ 2 వారంకి ఒకసారి. ఈ ఫిల్టర్ ఒక్కటి వారంకి ఒకసారి. ఇంకా మాపింగ్ కావాలనుకున్నప్పుడు ఇట్లా తీసుకొని ఇక్కడ వాటర్ పోసుకొని తాగే నీళ్ళు తప్ప ఇంకేది పోయకూడదు. డెటాలైజర్ ఏం పోయకూడదు. తాగే నీళ్ళు పోసుకొని వాటర్ పోసుకొని ఈ ప్యాడ్ పెట్టుకోవాలి. ఈ ప్యాడ్ ఇలా అతికించుకొని పెట్టుకోవాలి. వద్దన్నప్పుడు ఇట్లా ప్యాడ్ తీసేసి ఇలా పెట్టేసేయాలి. దీన్ని మళ్ళీ బ్లూ కలర్ది పట్టుకొని ఇట్లా పెట్టేస్తే వెళ్ళిపోతుంది. ఇంకా దీన్ని జస్ట్ ఇట్లా స్టిక్ లాగా ఉంటుంది. స్టేషన్కి ఇట్లా పెట్టేస్తే అతుక్కుపోతుంది. ఇట్లా ఇది ఛార్జింగ్కి ఇట్లా పెట్టేసేయాలి. ఇట్లా పెట్టేస్తే స్టార్టింగ్ ఛార్జింగు అట్లా చెప్తుంది. ఆన్ ఆఫ్ అవుతుంటే ఛార్జింగ్ ఎక్కుతున్నట్టు కంప్లీట్గా